Hello everyone, welcome back to my channel Now Aussie Prapancham. Today's journey is all about peace, a hidden spiritual treasure in regional Victoria, the great stupa of universal compassion at Bendigo. This isn't just a temple or a monument, idi oka experience, oka journey from the outer world to your inner calm. As we drove through Bendigo's winding country roads, tall gum trees, golden grasslands and blue skies greeted us. Suddenly, far distance నుంచి ఒక వైట్ డోమ్ కనిపించింది. ఇది ఎనీ స్ట్రక్చర్ అయితే కాదు, ఇట్స్ ద లార్జెస్ట్ బుద్ధిస్ట్ స్తూపా ఇన్ ద వెస్టర్న్ వరల్డ్, డిజైన్డ్ జస్ట్ లైక్ ద వన్ ఇన్ బోధ్నాథ్ ఇన్ నేపాల్. మెయిన్ స్తూపాకి వెళ్లే ముందర మేము విజిటర్ సెక్షన్లో ఉండే షాప్కి అయితే వెళ్ళాం. ఇట్ వాస్ ఫిల్డ్ విత్ స్మాల్ ట్రెషర్స్ లైక్ బుద్ధా ఐడల్స్, టిబెటియన్ ప్రేయర్ వీల్, mala beads, incense sticks, books, cloths and small stupa replicas. చాలా ఐటమ్స్ హ్యాండ్ మేడ్ ఉన్నాయి, డైరెక్ట్లీ ఫ్రమ్ నేపాల్, ఇండియా అండ్ టిబెట్. విజిటర్ సెంటర్లో చెప్పారు దిస్ అ పీస్ ట్రయల్, అ జెంటిల్ పాత్ సరౌండింగ్ ద స్తూపా అనేసి. సో అక్కడ ఉండే మాంక్ని అయితే నేను అడిగిన వాట్ ఈస్ దిస్ అబౌట్, ఏంటిది అంటే హీ గేవ్ మీ అ పాంప్లెట్ అండ్ ఒకే లైన్ చెప్పాడు, ఇట్స్ ఫర్ థింకింగ్ లెస్ అండ్ ఫీలింగ్ మోర్ అనేసి. సో మైండ్లో ఆ క్వశ్చన్తో అయితే ఈ ట్రైల్ని స్టార్ట్ చేశాం. స్తూపా దగ్గర అయితే చాలా చెట్లు ఉన్నాయి, విచ్ వాజ్ లైక్ ద నేటివ్ ఆస్ట్రేలియన్ ప్లాంట్స్ అండ్ టిబెటియన్ ఇన్స్పైర్డ్ గార్డెన్స్. ఈ పాత్ అయితే జెంట్లీ స్లోప్, బట్ ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ ఆల్ ఏజెస్. ఇట్స్ నాట్ జస్ట్ మేడ్ ఫర్ వాకింగ్, ఇట్స్ మేడ్ ఫర్ మైండ్ఫుల్ వాకింగ్. ఈ మధ్య మైండ్ఫుల్ అనే టాపిక్ నేను చాలా ప్లేసెస్లో విన్నాను, బట్ మైండ్ఫుల్ అంటే ఏంటి అనే ట్రూ మీనింగ్ అయితే నేను ఇక్కడే ఫీల్ అయినా. నేచర్ బికమ్స్ యువర్ ట్రూ గురు అంటారు. ట్రీస్ స్వే ద గ్రేస్, ఫ్లవర్స్ బ్లూమ్ ఇన్ సైలెన్స్ అండ్ సన్లైట్ సీమ్స్ సాఫ్టర్. ఈ ట్రైల్ స్టార్ట్ చేసినప్పుడు వి ఫస్ట్ సా ద జూయిష్ స్టాచ్యూ. ఇట్ వాజ్ కాల్డ్ ద జూయిష్ చాణక్య, a large metal structure standing tall with 9 candle branches. ఇది జూయిష్ ఫెయిత్లో హనుకా అనే ఫెస్టివల్ని సింబలైజ్ చేస్తుంది. ఇట్ రిమైండ్స్ అస్ దట్ ఈవెన్ ఇన్ ద డార్క్ టైమ్స్ ఒక చిన్న దీపం కూడా చాలా లైట్ ఆర్ బ్రైట్నెస్ ఇస్తుంది. నెక్స్ట్ అయితే ఒక చిన్న టెంపుల్ చూసిన. ఆ టెంపుల్లో దేవుడు వచ్చేసి మన గణేశ స్వామి. గణేశ అంటే విఘ్నహర్త, అంటే రిమూవర్ ఆఫ్ ఆబ్స్టకిల్స్, రిమూవింగ్ ఎనీ ఇన్నర్ ఆబ్స్టకిల్స్ లైక్ యాంగ్జైటీ, ఫియర్ అండ్ ఓవర్ థింకింగ్. అదే ట్రైల్లో పోతా మేము ఒక పెద్ద పాలీ మార్బుల్ స్టాచ్యూ అయితే చూసినాము. ఆ స్టాచ్యూ మీనింగ్ అయితే ఇట్స్ కంపాషనేట్ ఎలిమెంట్ ఆఫ్ బుద్ధా. ఈ స్టాచ్యూ సిగ్నిఫికెన్స్ అయితే కంపాషనేట్గా ఉండడం, ప్రెజెన్స్ ఇన్ మైండ్తో ఉండడం, బీయింగ్ కైండ్ టు ఆల్ అండ్ లిస్నింగ్ వితౌట్ జడ్జింగ్. Then we saw a statue of an elephant, monkey, rabbit and a parrot. ఇవి చూసేకి నార్మల్ అనిమల్ స్టాచ్యూస్ అయినా కూడా దీంట్లో చాలా పెద్ద హిడెన్ సైలెంట్ విజ్డమ్ అయితే ఉంది. ఈ 4 animals నాట్ జస్ట్ క్రీచర్స్ బట్ రిఫ్లెక్షన్ ఆఫ్ అవర్ ఇన్నర్ వరల్డ్ అంట. ఎలిఫెంట్ రిప్రజెంట్స్ కామ్ అండ్ స్ట్రాంగ్, monkey to be aware of your thoughts అనేసి, parrot means speak with purpose and rabbit అయితే feel but not fear అనేసి. ఫైనల్ గా స్తూపా దగ్గరకు అయితే వచ్చేసినాం. వైట్ వాల్స్ షైనింగ్ అండర్ ద సన్, గోల్డెన్ ఆర్నమెంట్స్ అట్ ద టాప్ రిఫ్లెక్టింగ్ లైట్. ఇది 50 meters టాల్ ఉంది అండ్ బిల్ట్ టు లాస్ట్ 1000 years. ఎంట్రీ అయ్యే ముందర మేమైతే ప్రేయర్ వీల్స్ చూసాము. సో ఈ ప్రేయర్ వీల్స్ గోల్డెన్ కలర్గా ఉన్నాయి అండ్ ఇన్సైడ్ ఈచ్ ప్రేయర్ వీల్ దెర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ మంత్రాస్ printed on metal sheets. So ఈ prayer wheel significance అయితే when the wheel is spun, it's believed that the prayer and blessings contained inside are released into the world, spreading compassion, peace and positive energy. Stupa లోపలికి ఎంటర్ అయిపోయినాక you will feel a lot of calmness around you. సెంటర్లో there is a magnificent Buddha statue symbolizing enlightenment, peace and compassion. Walls were covered with Tibetan paintings that tell stories of Buddha's life and teachings. ఈ ప్లేస్ అయితే taught us how to slow down, breathe deeply and appreciate every single little thing of our lives. Walking back, I felt a deep sense of gratitude and calmness. ఆస్ట్రేలియాలో చాలా ప్లేసెస్ చూశాను, కానీ ఈ ప్లేస్ చాలా యూనిక్గా అనిపించింది. If you ever get a chance to visit Victoria, make sure to visit this place. It's a place to feel, reflect and find peace. Thank you for watching my video.
మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. Until next time, stay calm and happy.